మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కన్న కొడుకే శవాన్ని తాకడానికి ఇబ్బంది పడతాడు. మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అమ్మ నాన్న చెల్లె తమ్ముడు. మన మన్మరాలు చనిపోయారు. నేనే తల గురువు పట్టిన. శివుడే శివుడే. అంతే, మిక్కిలి ఏం లేదు. ఇక మాకు దయాల భూతాలు మాకు భయం లేదు. పురులెక్కడి ఇప్పుడు పక్క బొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మేము. మన చాపు డేసిపోతుంది. అటువంటి వాటికి ఏం చేసినాము, 5 చుట్లు కొండెత్తుకొని తిరుగుతాడు. ఒక్క చుట్టూ చిన్న పిల్లలు చనిపోతుంది గజంన్నర, పెద్ద పిల్లలు చనిపోతుంది 3 వద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకొని వాడు ఏడాదికి రాని, 6 నెలలకు రాని, 9 ఏళ్ళకి రాని. మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అనేది చాలా ముఖ్యమైనది. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా లాస్ట్కు శ్మశానం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. కానీ శ్మశానానికి వచ్చిన తర్వాత తాకడానికి కూడా చాలా మంది వెనుక ముందు అవుతుంటారు. కానీ ఇక్కడ ఉండే శ్మశానంలో ఉండేటటువంటి కాటి కాపరి మాత్రం మనిషి చివరి కట్టే కాలేంత వరకు కూడా ఉంటాడు. ఇక్కడ కాటి కాపరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎల్లయ్య అనే కాటి కాపరి అయితే ఇక్కడ ఉన్నారు. బాపు నమస్తేనే. బాబు నమస్తే. చెప్పండి బాబు, ఎట్లా ఉంటుంది మీ జీవన స్థితిగతులు ఏంటి? ఇక్కడ శ్మశానం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, దాని గురించి ఏం చెప్తారు? మాకేంటంటే వంశపార్యపరంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ టైం కానీ ఏది కానీ అయిపోయేదాకా మేము ఉండాలి. ఇప్పుడు కాటి కాపరి అనేది మేము ఈడ కాలబెట్టి నుంచి మొదలు పెడితే మొత్తం ఖాళీ అంటు పెట్టుకొని రాత్రి 12 కానీ 1 గంట వరకు కానీ మేము చేసుకుంటూ కూర్చుండాలి. ఎందుకంటే మా వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ కూర్చోవాలి. అలా ఇక భయాందోళన అనేది అది అంతా ఏం లేదు. ఎందుకంటే ఇక మేము మా వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ పోతున్నాం అంతే. అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇట్లా ఇప్పుడు కన్న కొడుకే శవాన్ని తాకడానికి ఇబ్బంది పడతాడు. కానీ మరి మీరు ఎట్లా చేస్తారు? అసలు ఎలాంటి భయం లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు ఇది? మేము దాదాపుగా మా తాత ముత్తాతల నుంచి మొత్తం వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి ఇక మాకు వచ్చింది కాబట్టి మేము కూడా చేసుకుంటూనే పోతూనే ఉన్నాం. ఎందుకంటే ఇక వాస్తవానికి శవాన్ని కూడా తాకడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు. ఇక మాకు అసలు భయాలు ఏముండవు. ఎందుకంటే మాకు ఇది వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇక అది మా వృత్తి కాబట్టి మేము చేసుకుంటూ పోవాలి. అలా ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అంటే మీరు ఇది అంటే ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు ఇది? మా తాతలు దాదాపు 1947 నుంచి మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటా మేము వస్తున్నాం కాబట్టి వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం. మా తాతలు చేసిర్రు, మా అయ్యలు చేసిర్రు, ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు మా కొడుకు కూడా చేస్తున్నాం. అట్లా అంటే ఇప్పుడు ఇది చేయాలంటే చాలా మంది వెనుక అడుగు ముందడుగు చేస్తుంటారు. అంటే చాలా మంది కూడా ఉద్యోగాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మీ కొడుకు కూడా చేస్తున్నా అని చెప్తున్నారు కదా, ఎందుకు అది మరి? అసలు ఇప్పుడు ఉద్యోగరీత్యా ఏది లేదు కాబట్టి వంశపర్యపరంగా వస్తుంది కాబట్టి ఈ నిరుద్యోగం ఏది అప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి ఇక కంపల్సరీ మా కొడుకులు కూడా అదే పని చేయాల్సి వస్తుంది అంతే. దానికి మిక్కిలి ఇంకేం లేదు. ఇక ఉద్యోగం వస్తే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు. అట్లా అంతే. మా తాతల నుంచి వస్తుంది కాబట్టి మేము అదే పని చేసుకుంటూ కూర్చుంటున్నాం అంతే. మిగతా దీనిలో ఏం లేదు. ఇక అంటే కాటి కాపరి అనగానే అంటే ఇంత పెద్ద పెద్ద మీసాలు, చేతిలో కట్టే రూమాలు, గొంగడి, అంటే చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం. అంటే మీరు ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టుగా ఇప్పుడు మీరున్నారు షార్ట్ బనీన్ మీద, ఎట్లా ఎందుకు? అయితే ఎందుకంటే ఇప్పుడు మునుపు వాళ్ళు కొంచెం మోటు విధానంగా ఉందరు, మీసాలు గడ్డాలు అవోటి ఒకటి అన్ని చేసుకుని ఉందరు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఈ సమాజం కూడా చేంజ్ అయింది కాబట్టి ఆ సమాజం తిరిగి మనం కూడా చేసాం, ఆ సమాజంలో మనం ఉండాలని చెప్పని ఆలోచనతో మనం ఇంత చెప్పగానే మిగతాది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలని చెప్పని ఆలోచన, మిగతాది ఏం లేదు. అంటే దాదాపు ఒక శవాన్ని కాల్చాలంటే ఎంత సమయం పడుతుంది? దాదాపు శవాన్ని కాల్చాలంటే ఇప్పుడు శవాన్ని ఇలా పెట్టినామంటే ఒక 2 గంటలు పడుతుంది. ఒక 2 గంటల దాకా ఈయనే ఉండాలి. శవం కాలిందా లేదా చూడాలి, మళ్ళీ పొద్దుగాల వచ్చి మళ్ళీ చూసిపోవాలి. 2 గంటలు పడుతుంది దగ్గర. మళ్ళీ పొద్దున వచ్చి చూసిపోవాలి. మా వృత్తి కాబట్టి పొద్దుగాల వచ్చి చూసిపోవాలి.
అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ శవాన్ని అంటే ఒక ఎవరు చనిపోయినట్టు ఉన్నారు. ఇక్కడ కట్టెలు కూడా పెరుస్తున్నారు చూడొచ్చు. ఇది ఆఖరి, ఇది ఘాట్ అంటే మనిషి ఆఖరి మజిలీ ఇది. అంటే దాదాపుగా ఇందులో ఎన్ని కట్టెలు పడతాయి? దాదాపు మూడు టన్నులు పడతాయి. 3 టన్నుల కట్టే పడుతుంది. అంటే కామన్ గా ఇప్పుడు అంటే ఇవి పచ్చియా ఎండినయా? అంటే రెండు కలిపి ఉంటాయి. మళ్ళీ ఇంకేం చేస్తామంటే మళ్ళీ టైర్లు పెడతాం. ఆ టైర్లు పెట్టి మళ్ళీ ఏం చేస్తామంటే ఓసారి ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే ఒక్కోసారి అంటుకోకపోతే మనం ఏం చేస్తామంటే జర కొంచెం డీజిల్ పెట్రోల్ రెండు కలిపి ఇది టైర్లు ఒకటి అన్ని కలిపి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటున్నావు కదా. అంటే ఇన్ని సంవత్సరాల్లో నీకు బాధ కలిగించే విషయాలు ఏమన్నా అంటే చనిపోయిన వారి దగ్గర ఉన్న అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చిపెడుతూ ఉంటారు, బయటికి నెట్టేస్తూ ఉంటారు. అంటే ఏదైనా బాధ కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం చేస్తామనంటే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ అంటు పెట్టిన తర్వాత జర కొంచెం బయట పోయిన తర్వాత మాకు కూడా జర బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అమ్మ నాన్న చెల్లె తమ్ముడు వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు కాబట్టి జర కొంచెం ఈడ ఉన్నంతసేపు ఈ వృత్తి కాబట్టి జరసేపు ఇది ఈ వృత్తిరీత్యా ఇది చేస్తాం. కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత జర కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఇక కొంచెం వేరే విధంగా ఆలోచిస్తాం అన్నట్టు. అంటే ఏ విధానం అంటే ఏ విధంగా అంటే మా అమ్మనో నాయననో ఇది ఏదో అన్నట్టు అన్ననో చెల్లెనో ఏదన్నా కింద మీద అయింది అనుకో, అప్పుడు వాళ్ళకి కలిగే బాధ మాకు కూడా కలుగుతుంది కదా. ఇప్పుడు వృత్తిరీత్యా చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత చేసే బాధపడతాం. అయ్యో కాల పెడుతుంది కదా ఏమి నా వృత్తి ఇది మన కుటుంబ సభ్యులనే భావిస్తారంట. చేసేపు అంతే ఉంటది ఇక బాధ, మిగతాది ఏం లేదు ఇక. ఎందుకంటే జర మనం కూడా మానవత్వంతో మనం ఎంతసేపు చేసినా ఈ కైకి లేకనే వృత్తి డబ్బులు తీసుకున్నా కానీ. కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత మళ్ళా జర అమ్మనో నాయన్నో జర కొంచెం వాళ్ళందరూ ఏడుతుంటారు కదా, జర కొంచెం బాధ అనిపిస్తుంది. బయట పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది ఎవరు కానీ జర కొంచెం అనిపిస్తుంది. అంటే చాలా మంది ఇప్పుడున్న రోజుల్లో కొడుకులు కానీ కూతురు కానీ తల్లిదండ్రులను ఇచ్చిపెడుతున్నారు. అంటే ఎవరైనా అంటే బతికున్న తల్లిదండ్రులను ఇచ్చిపెట్టిపోయి అది చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే మీకు నేను చేసిన అసలు చేసిన. ఇక్కడ పక్కపన్న అమ్మని ఇడిచిపెట్టిపోయిండు ఒక టైంలో. పక్కపన్న షటర్ ఉంటది, ఆ షటర్లో ఇడిచిపెట్టిపోయిండు. 2019 21లో నేనే వచ్చి రత్నాకర్ సైడ్ చెప్తే తీసుకొచ్చి నేనే నా సొంతంగా నేనే కర్మ చేసిపోయినా. డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలే, నేనే కర్మ చేసి వెళ్ళిపోయినా. అంటే ఇప్పుడు అనాథ శవాలు కూడా వస్తుంటాయి, దాని గురించి చెప్తారు. అనాథ శవాలకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఆడ వేస్తారు. ఆడ వేస్తే ఏం చేస్తాం మేము, కట్టే డీజిల్ ఇక మా కైకిలోళ్ళకి మేమే వేసుకుంటాం. ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే అరే అనాథరా అట్లా ఇట్లా అని చెప్పానంటే ఇక సరే మంచిది సార్ కానీ ఇక అని చెప్పిన డీజిల్ గీజిల్ అన్ని పెట్టుకొని మేమే చేస్తాం. అనాథ శవాలకు మేమే 500 ఇచ్చేచ్చినాం. అంటే ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా శవాలు వస్తుంటాయి కదా, అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఎట్లా ఉంటుంది? రాత్రి 11 కానీ 12 కానీ మేము రాత్రి 11, 12 కానీ మేము ఎటువంటి శవాలను కానీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. రాత్రి 12 కానీ అది మా వృత్తి కాబట్టి కంపల్సరీ మేము చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి అనాథ కానీ ఎవరన్నా కానీ ఏమన్నా కానీ అది ఇక వచ్చింది అంటే మనం అంటే ఇప్పుడు దహనం చేసిన తర్వాత కర్మ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంటే పిట్టకు పెట్టుడు కానీ అవి కానీ చాలా వరకు కొంతమందికి పిట్టకు ముడుతూ ఉంటుంది, ముట్టదు. అంటే ఇది దాని గురించి ఎట్లా? అయితే కొంతమందికి ఏమో పిట్ట ముడుతుంది, కొంతమందికి ఏమో అదే 9-9:30 వరకల్లా వస్తేనేమో పిట్ట ముడుతుంది. 10, 11, 12 వరకు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ పిట్టకు ముట్టకపోతే వాళ్ళు తీసుకుపోయి చెర్లో పెట్టుకొని చెర్ల కలుపుకుంటారు. ఏది పిండకూడు తీసుకొస్తారు కదా, ఆ పిండకూడిని తీసుకుపోయి చెర్ల కలుపుకుంటారు. అది తప్పది కాదు, ఆడ పిట్ట ముట్టలేదు కాబట్టి అని చెప్పని చెర్ల తీసుకుపోయి కలుపుకుంటారు. అంటే ఇప్పుడు చావులో కూడా ఇప్పుడు ఏంటంటే ఉన్నవాళ్ళు లేనివారు అనేది కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. ఉన్న అంటే చూసుకోవచ్చు, మనం చాలా చూస్తున్నాం. ఏంటంటే గంధపు చెక్కలతో కలుస్తుంటారు కొంతమందిని, కొంతమందినేమో మామూలు కట్టెలతో కలుస్తుంటారు. అట్లా మీకేమైనా ఎదురయ్యా? అసొంటి ఇప్పటి వరకు మాకు ఎదురు కాలేదు. కాకపోతే ఏంటంటే గంధపు చెక్కలు అనేవి దాదాపు 10, 12 ఒకటి తీసుకొచ్చుకుంటారు. ఏది ఇప్పుడు
తలకూరు వెట్రైన ఛాతి మీద పెట్టుకుంటాడు. అసొంటి 5, 6, 10, 12 తీసుకొచ్చుకుంటారు. అక్కలో చెల్లెల్లో వాళ్ళ వీళ్ళు తీసుకొచ్చుకుంటారు తప్ప కానీ ఎక్కువ తక్కువ ఈ గంధం చెక్కల వీడితో పెట్టింది మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరగలే. గంధం చెక్కలతో ఇప్పటిదాకా ఏం జరగలే. శ్మశానం అనగానే క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాలు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇట్లా బొమ్మలను గీసి నిమ్మకాయలను పెట్టి వెళ్తూ ఉంటారు కదా, అంటే అదే ఎప్పుడైనా మీకు ఎదురైందా? మాకు అసొంటి ఏం ఎదురుగాలేదు. ఇప్పుడు రాత్రి 12 కానీ 1 గంట కానీ మేము ఏంటంటే మాకు కంపల్సరీ మాకు ఇది అంటుకోవాలి కాబట్టి అని చెప్పని మేము రాత్రి 12 కానీ 1 గంట కానీ 2 గంటలకు శుద్ర పూజలు ఒకటి మేము అవి ఏం చూడం మాకు. ఎందుకంటే ఈ శవం అనేది దృష్టి అంతా ఇన్నే ఉంటుంది. దృష్టి అనేది ఇన్నే ఉంటది కాబట్టి ఇది అంటుకుందా లేదా మా ఆలోచన మొత్తం ఇన్నే ఉంటది. మళ్ళా మార్నింగ్ లేచి మళ్ళీ ఏం చేస్తాం అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇది కాలిందా లేదా ఓ రోజు 3 వదులు చేసుకుంటారు, ఓ రోజు 4 వదులు చేసుకుంటారు. ఇది కంపల్సరీ కాలిందా లేదా అని చూసిపోవడం అని కంపల్సరీ మాత్రం మబ్బులు 5 గంటలకు వచ్చి ఇది చూసిపోవడం జరుగుతుంది. అంటే గ్రామాల్లో కొంతమంది ఏమంటుంటారు అంటే సంతోలే అంటే ఇది చనిపోయిన మనిషి వచ్చి మమ్మల్ని పట్టిండు, మమ్మల్ని ఇట్లా గొంతు పట్టిండు, అదైంది ఇదైంది అని చెప్పి అంటుంటారు. అట్లా మీకు ఏమన్నా? మాకు అసలు ఏం జరగలేదు ఇప్పటిదాకా. ఇన్ని శవాలు అంటు పెట్టినాము ఇప్పటిదాకా. మా తాత ముత్తాలు మాకు ఏ దయ్యం లేదు, భూతం లేదు, ఏది లేదు. మాకు ఇవే దయ్యాలు, ఇవే భూతాలు. మాకు దేవుడే ఇది, దేవుడే ఇది, దేవుడే ఇది, శివుడే శివుడే. అంతే, మిక్కిలి ఏం లేదు. ఇక మాకు దయ్యాల భూతాలు మాకు భయం లేదు. మాకు ఇదే మాకు శ్మశాన వాటికనే మాకు లెక్క. అంటే బయటి సమాజంలో మిమ్మల్ని ఎట్లా చూస్తుంటారు మీకు? అంటే మీరు శ్మశానంలో శవాలు కాలుస్తూ ఉంటారు కదా, అంటే బయటి సమాజంలో మనుషుల్లో ఎట్లా ఉంటుంది మీకు? అంటే కొంచెం చిన్న చూపు చూస్తుంటారు, చిన్న చూపు చూస్తుంటారు. ఎందుకు ఎరికేనా, వాడు శవాలను అంటు పెడతారా, శవాల కాడికి పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. జర కొంచెం పెళ్లి కాడి కానీ పేరంటానికి కాడి కానీ జర కొంచెం అది జర పిలవాలంటే కొంచెం జర ఇబ్బంది పడుతుంటారు. అది మాత్రం వాస్తవం. గిన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు కదా, అంటే కళలు అంటే చాలా మంది భయపడుతుంటారు. అంటే తగలబెట్టిన మనిషిని అని చూసిన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు అంటే కళలు వచ్చి భయపడుతూ ఉంటాం, మేము భయం అవుతుంది అంటుంటారు. మీకు అలాంటి భయం ఎప్పుడైనా ఎదురైంది? మాకు అసలు కళలు ఇప్పటిదాకా ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే కళ ఏంటంటే ఏం కళ వస్తుంది ఎరికేనా మాకు. ఇవాళ నైట్ మొత్తం పని చేసినాం, 3 శవాలను అంటు పెట్టినాం. తెల్లారు లేచే వరకు అలా కాలు నేయలేదా అని చెప్పని అసొంటి కళలే వస్తుంది తప్ప కానీ మిగతా ఏసొంటి వేరే కళలు ఏసొంటి రావు. పొద్దుగా లేచి ఇవి చూడాలి, అసొంటి కళలే వస్తుంది. అదే అనుమానం, కాలిందా లేదా, కాలిందా లేదా, కాలిందా లేదా, అదే ఆలోచన తప్ప కానీ మాకు దయ్యాలు భూతాలు అసొంటి మాకు ఇప్పటిదాకా ఏం కనవలేదు. ఇప్పటిదాకా వాస్తవానికి రాత్రి 12, 2, 3 అవుతుంది ఓసారి. అసొంటి అన్ని చేసిపోతూనే ఉంటాం. మాకు ఇప్పటిదాకా అసలు దయ్యాలు భూతాలతో మాకు అది ఏం కనవలేదు, మాకు అనుమానం అసలుంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు దీని మీద శవాన్ని వండబెడతారు కదా తీసుకొచ్చిన తర్వాత, అంటే పండబెట్టి మీరే కట్టలేస్తారు అయిపోతే, అంటే శవం కూడా లేచి కూర్చుంటుంది అని అంటూ ఉంటారు. లేదు లేదు లేదు, ఇప్పటిదాకా మేము అసొంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు, జరగలేదు కూడా. గిన్నెలో మేము చూడబట్టి ఇప్పటిదాకా శవం లేచి కూర్చుండు అనేది ఇప్పటిదాకా ఏం సంఘటన అసలు జరగలేదు. కాలిన తర్వాత ఇట్లా లేస్తుంది అని? లేదు లేదు లేదు, అసలు సంఘటనలు ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఇక్కడ గానీ మెడికల్ కాలేజ్ కాడ గానీ మన ఎర్రయ్యల మొత్తం ఎక్కడ గానీ సిద్దిపేట టౌన్ మొత్తంలో శవం లేచి కూర్చుండు మాత్రం ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతుంటారు, అంటే పసివాళ్ళు అంటే పుట్టినోళ్ళు, అంటే 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా చచ్చిపోతూ ఉంటారు కదా. అంటే ఎట్లా ఉంటుంది? కొంతమంది ఏంటంటే యువకులు కూడా, అంటే నాలాంటి యువకులు కూడా యాక్సిడెంట్ లో చనిపోతూ ఉంటారు. అంటే ఎట్లా అనిపిస్తుంది అప్పుడు మీకు? అది చెప్పాలంటే జర కొంచెం బాధాకరమైన విషయం అది. ఎందుకంటే అది చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లలు కాబట్టి జరసేపు బొంద తోడతాం. బొంద తోడినంత మాత్రాన కాదు, ఆ లోపల పండబెడతామా, లోపల పండబెట్టిన తర్వాత మట్టి కొడుతామా, ఆ మట్టి కూడిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఆడ కూడుతాం, ఆ కూడిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతామా, జర కొంచెం ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే ఏమనిపిస్తుంది అంటే అంటే మనకు కూడా మన్మరాలు ఉన్నారు కదా, జర కొంచెం ఇబ్బంది అనిపించి జర బాధపడతాం. కాకపోతే ఏంటంటే ఇక అది తప్పదే. అది ఇక మేము శ్మశాన వాటికనే మనదే, ఇక దాంట్లో మనం ఏం చేయలేము. అంటే అంటే ఎన్నో చూస్తుంటారు కాబట్టి అంటే బాధ కలిగించినా కూడా ఏదో బాధపడి, అది ఎంత బాధపడ్డా మనకు సంబంధం లేదు. ఇక అది వృత్తి కాబట్టి మనం ఏం చేయాలి, గుంత తీయాలి, ఇలా పెట్టాలి,
ఇక వాళ్ళ అమ్మనైనా వస్తారు చేస్తారు పోతారు. ఇక దాంట్లో ఇక మనం చేసేపు మనం అయిపోయిన తర్వాత మనం బాధపడాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు మన్మళ్ళు అందరు ఉన్నారు కాబట్టి నాకు కూడా ఒక బాధ అనిపిస్తుంది ఇక్కడికైనా. అంటే కొన్ని మన మన్మరాలు చనిపోయారు, నేను కూడా పెట్టించిన అలా ఇంకా జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా అంటే ఇది చూశారు కదా, అంటే ఆయన కూడా ఎన్నో శవాలను ఖననం చేస్తూ ఉండే వ్యక్తి కూడా బాధపడుతున్నాడు. మనం చూడొచ్చు, ఆయన కూడా కన్నీటి పర్యంతం అవుతుంది. ఎందుకంటే ఎంతో చిన్న చిన్న పిల్లలను కూడా మేము చూస్తుంటాం. అందులో భాగంగా మా మనవరాలు కూడా అదే పరిస్థితి రావడం అనేది కూడా చాలా దారుణమని కూడా ఆయన ఏడుస్తున్నాడు. చాలా ఇది బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది మాకంటే. ఇది అంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలంటే చాలా మంది అంటే భయపడుతుంటాడు ఇక్కడ రావాలంటే. కానీ ఆయన ఎట్లా ఉంటుందని వాళ్ళ జీవిత ప్రస్థానం మేము తెలుసుకునేందుకు వస్తే మాత్రం అది చాలా బాధ కలిగించే విషయాలను కూడా మనకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరిని చేస్తుంటారు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లలో? 3 రోజుల తర్వాత చేసేటోళ్ళు. ఇప్పుడు 3 రోజుల తర్వాత, 3వ రోజు తర్వాత 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఉంటుందా, అది అసొంటి వాళ్ళకు ఇవి అట్లా. మిగిలిన వాళ్ళ మూడో రోజు చేసేటి మాత్రం అందులో ఆ ఘాట్లలో 1, 2, 3, 4 ఘాట్లలో 3 రోజులు చేసేటి. ఇవేమో 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు మొత్తం ఇదంతా అట్లా. అంటే కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారు ఇక్కడ. అంటే మనిషి తగలబెట్టిన తర్వాత కూడా వాళ్ళ బుక్కలను కూడా అంటే ఎత్తుకోపోతుంటారు, వాళ్ళ పుర్రెలను ఎత్తుకోపోతుంటారు. నిజమా? ఇక్కడ తగలబెట్టిందేనా? లేదు, అసొంటిది ఏం లేదు. తగలబెట్టింది ఇదంతా తగలబెట్టింది. అసొంటిది ఏం ఇప్పటిదాకా ఏం జరగలేదు ఇక్కడ. ఆ తలకాయలు తీసుకపోడు, కాళ్ళు తీసుకపోడు, ఏళ్ళు తీసుకపోడు. ఇక్కడ కాదు, మామూలు శ్మశాన వాటికల్లో అట్లా జరుగుతుంది అని అంటారు కదా. లేదు లేదు లేదు, ఇక్కడ మాత్రం ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఇక్కడ జరగలేదు. సిద్దిపేట టౌన్ మొత్తం జరగలేదు. సిద్దిపేట టౌన్ మొత్తం ఎక్కడ ఏం జరగలేదు. అంటే అట్లా తీసుకుపోతారు. అంటే మామూలు ఇక్కడే కాకుండా కూడా వేరే శ్మశాన వాటికల్లో కూడా, అంటే ఇక్కడ సిద్దిపేట కదా, అంటే హోల్ ఓవర్ మొత్తం ఎక్కడ ఉన్నా కూడా అంటే మనిషి బొక్కలు తీసుకుపోయేమన్నా మంత్రతంత్రాలు లాంటివి చేస్తూ ఉంటారు. అది అపోహలే అది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చేసినంత మట్టు మాత్రం ఇప్పటిదాకా అటువంటి సంఘటనలు ఏం జరగలే, ఏం లేదు. శుద్ధ పూజలు గాని, ఇప్పుడు బొక్కలు తీసుకుపోవడు గాని, అది గాని ఇది గాని ఏం తీసుకుపోవడు ఇప్పటిదాకా. పుర్రెలు గాని, పుర్రెలు ఎక్కడి ఇప్పుడు పక్క బొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మేము. ఎందుకంటే అంటు పెడితే మొత్తం ఏడ్కాడి మిగిలాయి, మొత్తం బూడిదే. కాకపోతే ఏంటంటే గింత ముక్కలు మిగులుతాయి. అసలు కట్టెలు మన దగ్గర కట్టెలు అట్లా పెడతాం కాబట్టి ఇక్కడ ఏం మిగిలాయి మనకు అట్లా. అంటే ఇన్ని శవాలను కాల్చి మీరు ఇంటికి వెళ్తారు కదా, అంటే తినే విషయంలో ఎట్లా అనిపిస్తుంది అసలు? మరి తినే విషయంలో అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. శవము కలుస్తుంటే స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు కదా. స్మెల్ వస్తుంది, కంపల్సరీ స్మెల్ వస్తుంది. స్మెల్ అనేది ఇక అది కామన్ అదిగా. అయితే దానికి ఏం చేస్తామనంటే మాది విరుగుడు మాది మాకే ఉంటుంది. అంటే ఏసుడేనా? ఏసుడు అంటే అది. అయితే కొంచెం ఏం చేస్తామనంటే మేము శ్మశానంలో పనిచేసేటోడు కంపల్సరీ కొంచెం ఇప్పుడు, ఎందుకంటే ఇబ్బంది పరంగా ఉంటుంది. అవునవును. శవం అనేది స్మెల్ వస్తుంది. పంట పెట్టినప్పుడు దగ్గరనే ఉండాల్సి వస్తుంది కాబట్టి విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇక దానికి విరుగుడు అనేది అది కామన్ గా అది నడుతూనే ఉంటుంది. అది పోయి ఇంటికి పోయి స్నానం గినం చేసి అంటే స్మెల్ వస్తూ ఉంటుంది శవం. అంటే అనారోగ్యానికి కూడా గురవుతుంటారు కదా, ఎట్లా మరి అసలు? ఇప్పుడు అనారోగ్యానికి గురైతే అది కూడా కంపల్సరీ చేయాలి కదా. ఓసారి మొత్తం మన చెర్లపడ్డ శవం ఉన్నది. చెర్లపడ్డ శవాన్ని మొత్తం ఏం చేసారు, దాన్ని ఏమంటారు, దాన్ని గ్లాస్ లో పెట్టుకొచ్చింది. దాన్ని 6 రోజులు దానికి ఏం చేసినాం, మొత్తం నీళ్ళని ఆడుతున్నాయి. అది తప్పది కాదు, వాటర్ అని ఆడుతుంది. వాళ్ళందరూ ఆడాలి వాటర్ వాళ్ళు. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మురిగిపోయిన శవాలు కూడా, అంటే డీకంపోజ్ అయిన శవాలు కూడా, డీకంపోజ్ మొత్తం ఏడికి మొత్తం శవం మొత్తం మన చాపుట్లు వేసిపోతుంది. అటువంటి వాటికి ఏం చేసినాము, కట్టెలు పెట్టినాము. అందుకే టవాల్ వేసి తీసి అలా వండబెట్టినాం. ఆడికాడికి టవాళ్ళు కూడా మొత్తం ఆడికాడికి మొత్తం మన చాప పొట్లు లేచిపోయినాయి. అటువంటి వాటిని కూడా పెట్టడం జరిగింది.
అంటే అది ఇప్పుడు తప్పది. అదే. అంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఒక కుండని ఎత్తుకొని కూడా చుట్టూ తిరుగుతుంటారు కదా, అసలు ఎందుకు కొరకు తిరుగుతారు? అయితే కర్మ నిత్య కర్మ అంటారట. అది మనకు తెలియదు, తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి 5 సుట్లు మనిషిని ఎత్తుకొని తిరుగుతాడు, 5 సుట్లు కుండ ఎత్తుకొని తిరుగుతాడు, 1 సుట్టు అన్నం పెట్టుకొని తిరుగుతాడు. 11 సుట్లు మొత్తం 11 సుట్లు వాళ్ళు తిరగాలన్నట. అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మేము అదే ఆచారం పాటిస్తున్నాం. అంటే ఎందుకు కుండకు రంధ్రాలు ఎందుకు చేస్తారు? నీళ్లు అంటే ఎత్తుకున్న కుండ తర్వాత నీళ్ళు అన్ని పోయేటట్టు కూడా రంధ్రాలు చేస్తారు కదా. అయితే వాళ్ళు ఏమంటారు అంటే పెద్దోళ్ళు, ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత నీళ్లు, ఇక లాస్ట్ కు ఆయనకు నైవేద్యం పెట్టినట్టట. అంతే, ఇక పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారంగా మనం చేస్తున్నాం తప్ప ఇతర ఏం లేదు. ఇప్పుడు అట్లా ఫస్ట్ అన్నం తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత అగ్ని. ఎవరు ఎవరు పడతారు? అయితే తండ్రి అయితే పెద్ద కొడుకు, తల్లి అయితే చిన్న కొడుకు. ఈ నడిమధ్యలోనికి ఏం ఛాన్స్ లేదు, నడిపి కొడుకు పెట్టే అవకాశం ఉండదు. అది ఉండదట. అది మనకు తెలియదు, పెద్దలు చెప్పిన విషయం కాబట్టి మనం చెప్తున్నాం. అది అంటే ఎవరు లేని వారు అయితే ఏం చేస్తారు మరి? ఎవరు లేని వారు అంటే ఇక మేమే చెప్తాం. మీరే కొడుకుగా మారి మీరే కూతురు. అది తప్పది కాదు. అది వాళ్ళు ఏం చేస్తారు అంటే పైనుంచి మొత్తం కిందికి ఎత్తుకొచ్చి మేమే స్నానం చేపించి నేనే స్నానం చేపించి నేనే పూజ చేసి నేనే కాళ్ళు కడిగి నేనే తీసుకొచ్చేసిన ఈడ నేనే చేసిన. అది 2019లో ఆడ పైన ఆఫీస్ లా ఒక ఆయన పైన ముసలాయన కొంగాయన వాళ్ళకి ఎవరు లేరు. సేట్ ఏం చేసిండు గిటల సంగతి అంటే పోయి చేసుకొచ్చి మొత్తం టోటల్ గా మా అల్లుడు ఉన్నాడు, నేను అందరం కలిసి ఆయన చేసి కిందికి తీసుకొచ్చి స్నానం చేపించి అన్ని కాళ్ళు కడిగి మేమే 3 చుట్టూ తిరిగి మళ్ళీ ఇడికి వచ్చి కూడా నేనే తల కొరుగు పట్టిన. అందరూ చేసే విధంగానే చేసారు మీరు కూడా? అందరి విధంగా చేసిన. అదొకటిగా. అంటే ఇప్పుడు అంటే మీరు కుటుంబ సభ్యులు కూడా అంటే ఎట్లా చూస్తారు ఇంట్లో మిమ్మల్ని? అంటే మీరు అంటే మీ కొడుకు కానీ అంటే చాలా మంది కొడుకులు డాక్టర్లు, రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాలు అంటే 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 మీ కొడుకులకు ఏమైనా అంటే ఉద్యోగ సదుపాయాల విషయం ఇట్లా ఏం చెప్తారు మీరు? అయితే నా కొడుకులు వచ్చేసి నా పెద్ద కొడుకు ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది. నా భార్య పోలీస్ డిపార్ట్మెంట్ లో వేస్తుంది, అంటే అవుట్ సోర్సింగ్. మా కొడుకు పెళ్లి చేసిన మా కొడలు వచ్చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్. ఇప్పుడు దూరే అయినా చెప్పులు కుట్టుంటాడు, మేదరైనా తడకలు అల్లుకుంటా కూర్చుంటాడు. బ్యాగరోడి పని చేయాలి కదా. అంటే మిమ్మల్ని బ్యాగరీ వాళ్ళు అంటారా? బ్యాగరీ వాళ్ళు అంటారు. బ్యాగరీ వాళ్ళు అంటూ ఉంటారు. అంటే మీ కింద మామూలుగా అంటే ఎంత మంది వర్క్ చేస్తారు? 6 పని చేస్తారు. 6 పని చేస్తారు. 6 చేస్తారు. అయితే ఒక్కటి పడ్డ నాడు వీళ్ళే పోతారు, 4 పడ్డ ఇవాళ 3 చనిపోయారు. ఈ రోజు ఎంత మంది? 3 చనిపోయారు. వాళ్ళు అటు పోయారు, ఇద్దరు అటు పోయారు, ఇద్దరు ఎటు పోయారు, ఇద్దరు ఇటు వచ్చారు, నేను ఇటు వచ్చాను. అట్లా. అంటే ఇప్పుడు ఇది కాల్చే విధానం ఎట్లుంటే మరి పూడ్చే విధానం గురించి ఎట్లా? పూడ్చే విధానం అంటే చాలా ఇబ్బంది అది. బొంద చూడాలంటే దాదాపు ఇక్కడ మాత్రం ఇక్కడ లేదు. ఏడ మన ఎర్రజరు ఉందా బరిమాం సోల్పుగడ్డ, ఆ సోల్పుగడ్డ కాడ అదొక్కటే జాగున్నది. ఆన్నే ఇప్పుడు ఎవరికంటే బల్జోళ్ళకు, బల్జా వాళ్ళు మాత్రమే తీసుకుంటారు బొంద. తీసుకోవడం అంటే దానికి ఏం చేయాలంటే 4 సపరేట్ కావాలి. 4 సపరేట్ కావాలి. తీయనికి దాదాపు 4 గంటలు పడుతుంది. అంటే ఎంత లోతు అవుతారు మామూలుగా? అంటే చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, నడిగిడోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే యువకులు చచ్చిపోతే ఎంత లోతు ఉంటుంది మామూలుగా? చిన్న పిల్లలు చచ్చిపోతే ఎంత లోతు ఇస్తారు? అంటే పెద్దవాళ్ళు చనిపోతే ఎంత లోతు ఇస్తారు? చిన్న పిల్లలు చనిపోతే గజంన్నర, పెద్ద పిల్లలు చనిపోతే 3 గజాలు లోతు అవ్వాలి. మరి పెద్దవాళ్ళు అయితే ఇంకా అంతే. ఇక అంతే 3 గజాలు అంటే బాగా అయిపోతుంది కదా. మరి మామూలుగా అయితేనేమో గజంన్నర చిన్నపిల్లలకు. అట్లా. అంటే పూడ్చేటప్పుడు అంటే లోపల ఏమేమి వేస్తుంటారు పూడ్చిన వారికి? ఉప్పు వేస్తారు కొంతమంది, ఉప్పు కంపల్సరీ వేస్తారు. ఉప్పు వేస్తారు, ఉబ్బు దొండలు వేస్తారు. బల్జాలు అయితేనేమో ఉబ్బు దొండలు వేస్తారు. ఉబ్బు దొండలు వేసి కొంతమంది కూర్చుని పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సొరక తవ్వాలి. మళ్ళా సైడ్ కు ఆ సొరక తవ్వి ఆ సొరకలో కూర్చుని పెట్టారు వాళ్ళని. పడుకోవడం కాకుండా కూర్చుని పెట్టేది కూడా ఉంటుంది. 2 విధాలు ఉంటాయి.
కొంతమంది పండబెడతారు, కొంతమంది లోపలికి సొరక తవ్వాలి. మళ్ళా మనిషి బయట కనబడాడు, ఆ సొరక లోపలికి తీయాలి. బొంద తీసినట్టు తీసి లోపల తీయాలి, లోపల గ్రౌండ్ తీయాలి, మొత్తం గ్రౌండ్ తీసి లోపల తీయాలి. సొరంగం లాగా సొరంగం లెక్క తీసి లోపల పెట్టాలి. దాని లోపల మళ్ళీ ఏం చేస్తారంటే ఉప్పు, బీదుండలు, అవోటి ఒకటి అన్ని వేస్తారు వాళ్ళు బల్జోళ్ళు. అంటే ఇది అసలు మేము వచ్చి చూసినప్పుడు మీకు ఫోన్ చేసాం కదా మేము, అంటే మేము వచ్చి చూసినప్పుడు అసలు శ్మశాన వాటికి పార్క్ అనిపించింది. అసలు ఎట్లా ఉంది అది ఇంత మంచిగా ఎట్లా అది ఇక మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అయితే రత్నాకర్ సేటు దీనికి చైర్మన్, అయితే రత్నాకర్ సేటు ఇప్పుడు మన వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది మెయింటెనెన్స్ కింద ఏం చేస్తారంటే 2200 రూపాయలు ఎందుకు తీసుకుంటారంటే అయితే బండి ఒకటి, ఆ బండి ప్లస్ మిగతాది మెయింటెనెన్స్ ఇవన్నీ. దీనికి మళ్ళా ముగ్గురు వాచ్మెన్ ఉంటారు, ముగ్గురు వాచ్మెన్ ఉంటారు. పొద్దుగాల ఇవ్వగానే మొత్తం సాఫ్ చేసేటోళ్ళు, సాయంత్రం కాగానే మళ్ళీ ఏం చేస్తామంటే సాయంత్రం అంటు పెడతామా, సాయంత్రం అంటు పెట్టగానే మళ్ళీ ఏం చేస్తారంటే 3 వద్దులు కాగానే మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళంతా మొత్తం క్లీన్ చేస్తారు. ఏది అది ఘాట్ ఉందా, ఆ ఘాట్లో మొత్తం శ్మశాన వాటికి మొత్తం క్లీన్ చేసి పారేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు కుటుంబ సభ్యులు అంటే బొక్కలు కలపడానికి ఇట్లా 3 వద్దుల నాడు వస్తారు కదా కొంతమంది, వాళ్ళు బొక్కలు తీసుకుంటారు. 3 వద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకొని పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక మొత్తం ఘాట్ మొత్తం క్లీన్ చేస్తారు. ఎత్తి ఒక డబ్బాలు వేస్తారు, ఒక డబ్బా చేతులతో ఎత్తారా, మిషన్ ఉంటుంది? మిషన్ ఇట్లా ఏం లేదు, చేతులతోనే షాటా షీపురు పెట్టిపోయి కదా అన్నది ఎత్తి అందులో వేసి అలా వేస్తారు, డబ్బాలు వేస్తారు. మళ్ళీ మీకు ఏమైనా అవసరం పడ్డదన్నాడు మళ్ళీ ఆ డబ్బాలు అయిపో తీసుకుపో అని చెప్పని తీసుకుపోయి అట్లా కూడా అవసరం పడతాం. మళ్ళీ వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ మేము రాలేదు కదా చేయలేదు కదా అని చెప్పని అంటారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని పోతారు. అట్లా ఎవరిది వాళ్ళకే ఉంటది. అంటే వాళ్ళ లాకర్ సిస్టమ్ ఉంటది, ఇలా లాకర్ సిస్టమ్ లో పెడతారు, లాకర్ ఉంటది. వాళ్ళ లాకర్ వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఏడాదికి రాని 6 నెలలకు రాని 9 ఏళ్ళకి రాని వాళ్ళకే ఉంటది. అంటే ఏమైనా పేరు రాస్తారు ఎట్లా? పేరు ఉంటది, ఆ బొక్కల పేర వాళ్ళ చనిపోయిన పేరు, వాళ్ళ కొడుకు పేరా, అమ్మ పేరా, తమ్మిన పేరా, ఎవరి పేరు ఉంటది. మళ్ళా పలానా డేట్ నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు గోదావరి కలుపుకుంటారా, ఎట కలుపుకుంటారు, కాళేశ్వరం ఎటు పోతారో అది వాళ్ళ ఇష్టం. అంటే కొడుకులు ఒక 3-4 కొడుకులు ఉంటుంటారు. అంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్య విభేదాలతో కూడా తల్లిదండ్రుల్ని విడిచిపెడుతూ ఉంటుంటారు కదా, అంటే అట్లాంటిది ఏమైనా జరిగింది? అంటే నేను గతంలో ఇంతకుముందు చెప్పలేదా, చివరో తీసుకొచ్చి కోయడంలో ఎందుతో ఎక్కడనో తీసుకుపోయి ఆడ షటర్లు వేసిపోయారు, చనిపోయిన వాళ్ళు. బతుకున్నామని తెల్లారితే చనిపోతుంది అని చెప్పని తీసుకొచ్చి ఆడ వారేసారు. తీసుకుపోయి ఏం చేసిండే రత్నాకర్ సేటు లోపలేసాడు, లోపలేస్తే మళ్ళీ మాకు చెప్పాడు ఇట్లా సంగతి అని చెప్పిన తీసుకుపోయాయంటే అలా వేసేసాడు, మేమే వేసినాం. చూశారు కదండి, ఆఖరి కట్టె కాలేంత వరకు కూడా తోడుండేది ఒక కాటికాపరి మాత్రమే. కాటికాపరి జీవితం, కాటికాపరి అసలు శ్మశానంలో ఎలా ఉంటాడు అంటే చాలా మంది కూడా శ్మశానం అనగానే భయపడుతూ ఉంటారు. కానీ ఎలాంటి భయం, ఎలాంటి వణుకు లేకుండా కూడా ఆఖరి వరకు కూడా శవం కాలేంత వరకు కూడా ఉండి సేవ చేసేది మాత్రం ఒక కాటికాపరి మాత్రమే. కెమెరామ్యాన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. కన్న కొడుకే శవాన్ని తాకడానికి ఇబ్బంది పడతాడు. మాకు కూడా వీళ్ళు ఉంటారు కదా, అమ్మ, నాన్న, చెల్లె, తమ్ముడు. మన మన్మరాలు చనిపోయారు, నేనే తల కొరుగు పట్టిన. శివుడే అంతే, మిక్కిలి ఏం లేదు. ఇక మాకు దయాలు భూతాలు మాకు భయం లేదు. పురులు ఎక్కడి ఇప్పుడు పక్క బొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మేము. మన చాపు వేసిపోతుంది. అసలు వాటికి ఏం చేసినాము, 5 చుట్లు కొండెత్తుకొని తిరుగుతాడు. ఒక్క చుట్టూ చిన్నపిల్లలు చనిపోతుంది గజంన్నర, పెద్ద పిల్లలు చనిపోతుంది 3 వద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకొని వాడు ఏడాదికి రాని 6 నెలలకు రాని 9 ఏళ్ళకి రాని